సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత విహెచ్ మండిపడ్డారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్ ధర్నా చౌక్ను ఎత్తివేస్తామని చెబుతున్నారని, ఏది పడితే అది చేయడానికి ఇదేమన్నా నియంత రాజ్యమా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వచ్చిన విహెచ్ను పోలీసులు అడ్డుకున్నారు. సభ నడుస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అనుమతి లేదని తెలిపారు. దీంతో పోలీసులతో విహెచ్ వాగ్వాదానికి దిగారు. మీ వ్యవహారం బాగోలేదని డీజీపీ పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడనియరు ఏమనుకుంటున్నా, ఇది డిక్టేటర్ రాజ్యం అనుకుంటున్నా? ఎవరు రాజ్యం పెట్టారు? మాకు ఎన్నెల్ లేదు ఈ రూల్ మీది. మమ్మల్ని మాట్లాడొద్దు, ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తారా భాయ్? వద్దనేది నువ్వు భాయ్ నాకు చెప్పేందుకు బరాబర్ చెప్తాను. దండాబాయ్ రోడ్డు మీద ఎవరు మాకు కలవద్దు అని చెప్పు. ఏమనుకుంటున్నాడు ముఖ్యమంత్రి? డిక్టేటర్ రాజ్యం అనుకోమాట. మొన్న డిక్టేషన్ చేస్తే అదే ఇందిరా పార్క్ పనికొచ్చింది. ఇలా ఇందిరా పార్క్ తీసేస్తాడు, రేపు ఏది ఈ గన్ పార్క్ తీసేస్తాడు. నన్ను ఎందుకు వద్దంటాడు చెప్పు? ఏఐసిసి సెక్రటరీ. అది కూడా వద్దు, అది కూడా వద్దు చెప్పు. మీ ముఖ్యమంత్రి లేకుండా నా ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటా, సంగతి తెలియదేమో. ఇక ఈడికెళ్ళే స్టార్ట్ అవుతుంది మూమెంట్. ఓహో దాదాగిరి ఈడ చెప్పొద్దట, మేము చెప్పినామంట మేము చెప్తారు. దాదాగిరి అన్ని పని చేయాలి. ఊరవుతారు పోయి మీటింగ్లు పెట్టుకోవాలి పోయి. మీ ముఖ్యమంత్రి గారేమో ఇంట్లో పెట్టుకుంటాడు, రోడ్లన్నీ బ్లాక్ చేస్తాడు. తబియత్ బనాలి तो टू मच कर रहा ही नहीं. ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? ఏ జిల్లాకి మిర్యాల కూడా ఉంటావు నియమం అన్నీ ఆపుతావు రా బాబు. ఎవరి ఇన్స్ట్రక్షన్ లో చెప్తావు? వితౌట్ మీ మీదో లేదన్న చెప్తే ఎవరు చెప్తుంది? అదే అది హనుమంతరావు గారు క్లియర్ గా అంటున్నారు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆయన తప్పనిసరిగా వస్తా అంటున్నారు. సార్ ఇంకోసారి నాకు చెప్పొస్తున్నాడు, అదే చెప్పు. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఆపితే పర్లేదు, ఎందుకో పంచాయతీ. టీఆర్ఎస్ పార్టీ రేపు మా పార్టీ వచ్చినాక మీ పని చేస్తాం. నువ్వు అనుకుంటుండొచ్చు ఇది పోలీసు రాజ్యం అని. ఇలాంటి వ్యవహారానికి తప్పనిసరిగా జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మీరు అడిగినా మేము అడిగినా కుటుంబ సమేతంగా మీరు పోయినరు. ఆశ పెరిగింది. ముఖ్యమంత్రిగా వచ్చిందొచ్చు మీకు అవకాశం, కానీ 2019లో ఇదే ప్రజలు తప్పనిసరిగా ఇలాంటి వ్యవహారం చేస్తూ, ప్రజల మీద ట్యాక్స్ వేస్తూ, సైకిల్ మోటార్లను పట్టుకుంటూ, తాగుబోతులను పట్టుకుంటూ, ఈనాడు అరాచకం చేస్తూ, ఆఖరుకు ధర్నా చౌకును కూడాను షిఫ్ట్ చేయాలని ఆలోచన చేయడం మంచిది కాదు. ప్రజలలో ఆలోచన వచ్చింది. ఎన్ని రోజులు గొర్రెలు బలిస్తావురా బాబు? మా పిల్లలు కూడా చదువుకోవాలి, మా పిల్లలు కూడా ఉద్యోగం చేయాలి. నువ్వు కుర్చీ మీద కూర్చుంటావు, మేము పిచ్చగలం ఆరా బాబు. నిజమైన తెలంగాణ ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. ఇంత ట్యాక్స్ అనండి. టీఆర్ఎస్ పార్టీ రేపు మా పార్టీ వచ్చినాక మీ పని చేస్తాం. నువ్వు అనుకుంటుండొచ్చు ఇది పోలీసు రాజ్యం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.